అలాగే మనకి నచ్చినట్టు అర్థమైనట్టు చెప్తేనే బుర్రకెక్కుతుంది. యు నో వాట్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎంత కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ అయినా ఈజీగా ఒకవేళ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పలేకపోతే అది చెప్పే వాళ్ళకి దాని మీద పూర్తి అవగాహన లేదు అని. అందుకే గుడ్ స్కూల్ యాప్, ఈ యాప్ ప్రతి కాన్సెప్ట్ని సింప్లిఫై చేసి పిల్లలకి అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పడానికే ఈ యాప్. వెల్, గుడ్ స్కూల్ యాప్, బెటర్ లెర్నింగ్, బెస్ట్ రిజల్ట్స్. చదువు వచ్చేలాగే కాదు, చదువు అంటే నచ్చేలా చేస్తుంది ఈ యాప్. యాప్ అనగానే ఏంటి యాప్, ఎందుకు ఈ యాప్, ఎలాంటిది యాప్ అని ఎలాంటి డౌట్స్ లేకుండా డీటెయిల్డ్గా చెప్పడానికే ఈ యాప్ లాంచ్. గుడ్ స్కూల్ గురించి తెలియాలంటే, తెలుసుకోవాలంటే గుడ్ పీపుల్ బిహైండ్ దిస్ గుడ్ ఐడియాని మనం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయాలి. I now request Punnami Krishna Garu to please come on to the stage. You see, ఒక మనిషి గురించి ఈజీగా తొందరగా తెలుసుకోవాలంటే I love cricket. Okay. Then? Okay, now we'll launch the app. Yes. ఇప్పుడు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ వీఆర్ గోయింగ్ టు లాంచ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్రికెట్ ఫ్యాన్స్? ఓ మై గాడ్, లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, అలా అయితే ఫస్ట్ యాడ్ ప్లే చేయాల్సిందే. మీ పిల్లలు టాపర్స్ అవ్వడానికి ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారో మీరు చూస్తారా? ఎందుకురా తెలుగులో రాస్తున్నావు? తెలుగులో రాసి చదివితే నాకు బాగా అర్థమవుతుంది. కార్తిక్కి మనందరిలాగా మన తెలుగులో లెసన్ చెప్తేనే సరిగ్గా గుర్తుంటుంది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ గుడ్ స్కూల్ యాప్. గుడ్ స్కూల్ యాప్లో ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈజీగా అర్థమయ్యేలా డిఫరెంట్ స్టైల్స్లో ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్స్ ఉన్నారు. ఇంపార్టెంట్ టాపిక్స్ని బుక్ మార్క్ చేసుకుని వాటిని క్విక్గా రివైజ్ చేసుకోవడానికి వన్ స్కూల్, బెటర్ లెర్నింగ్, బెస్ట్ రిజల్ట్ ఫ్రమ్ క్లాసెస్ 6 to 10. వావ్, ఫుల్ ట్రెండింగ్. ఆ ఆడియో మనం కూడా ట్రై చేస్తూ ఉంటాం, ఇజంట్ ఇట్? అలాంటిది ఒక యాప్, అందులో రీల్స్ కాన్సెప్ట్, ఎడ్యుకేషనల్ రీల్స్ కాన్సెప్ట్ ఎంతో కొత్తగా ఉంది. యూసీ, మనకి ఏదైనా నచ్చినట్టు ఎంటర్టైనింగ్గా చెప్తేనే వింటాం. సో అలాగే ఎంటర్టైనింగ్గా ఎడ్యుకేషన్ తీసుకొస్తుంది గుడ్ స్కూల్ యాప్ ఫర్ దిస్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ ఐడియా. ఇంకొకసారి క్లాప్ చేయొచ్చు కదా? సో ప్లీజ్ బీ సీటెడ్. I now request M. Srinivasa Rao Garu, promoter of Good School app, to please come on to the stage. And I request Niranjan from Good School team to welcome him with a bouquet. Welcome, sir. Just one question. మీరు కూడా చెప్పండి. ఆయనకి హీ లవ్స్ క్రికెట్ అంట, మరి వాట్ డూ యూ లవ్ ద మోస్ట్? I love cricket. ఇంకోటి చెప్పాలి, ఇట్స్ టేకెన్. Business. యూ లవ్ బిజినెస్. ఓకే, వెరీ నైస్. సో ప్లీజ్, ఇప్పుడు సెకండ్ యాడ్ మీరు లాంచ్ చేయబోతున్నారు. ఇది మీరు ఐ లవ్ బిజినెస్ అని చెప్పినందుకు. సో మీరే ఇప్పుడు అనౌన్స్ చేయాలి సెకండ్ అడ్వర్టైజ్మెంట్ లాంచ్ అని. Second advertisement launch. ఎస్. అసలు ఏంట్రా ఈ మార్క్స్? నీకు చదవడం అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా? అనయ్య, మేబీ వాడికి అర్థం కావట్లేదేమో. వీడికి అర్థమయ్యేలా చెప్పే టీచర్స్ మన చేతిలోనే ఉన్నారు. గుడ్ స్కూల్ యాప్, మాక్ టెస్ట్, మెమరీ టెక్నిక్స్, ప్రతి సబ్జెక్ట్ని ఫాస్ట్గా రివైజ్ చేసుకునేలా 1 minute ఎడ్యుకేషనల్ రీల్స్ కూడా ఉన్నాయి. దీంతో వీళ్ళ కాన్సెప్ట్స్ ఈజీగా అర్థం అవుతాయి. ఫైనల్ ఎగ్జామ్లో కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. ఎడ్యుకేషన్ పిల్లలకు నచ్చే విధంగా ఉంటే మార్క్స్ ఎందుకు రావు? గుడ్ స్కూల్, బెటర్ లెర్నింగ్, బెస్ట్ రిజల్ట్స్ ఫ్రమ్ క్లాసెస్ 6 to 10. Dr. Samala Venkata Reddy Garu to please come on to the stage. I request Gayatri from Good School team to welcome him with a bouquet. పోవర్టీ పోవాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ రూట్ అని నమ్మే పర్సన్. ఏం చేసినా సామాన్యులకి, సమాజానికి ఉపయోగపడాలి అని నమ్మే మనిషి. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద విజనరీ డాక్టర్ సామల వెంకటరెడ్డి గారు. సో సార్ చెప్పండి,
what do you love the most? I love dash. అది ఫిల్ చేస్తే మనం నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ లాంచ్ చేస్తాం. I love India. Wow! సార్ టు బి ఆనెస్ట్ ఈ యాప్ ఇండియానే ముందుకి నెట్టే ఒక యాప్ ఇది అండ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వై యూ స్టూడ్ విత్ గుడ్ స్కూల్. రియలీ నైస్ సార్. సో థర్డ్ అడ్వర్టైజ్మెంట్. Launch, right? Third advent launch. మీ పిల్లలు టాపర్స్ అవ్వడానికి ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారో మీరు చూస్తారా? అన్నం తిన్నా. అసలుకే చదువుతుంది గుర్తు రావట్లేదు మా, ఇప్పుడు ఆకలి లేదు. భవ్యాకి బట్టి కొట్టడానికి టైం సరిపోవట్లేదు, ఇంకా కాన్సెప్ట్స్ ఎక్కడ అర్థం అవుతాయి? మరి ఈ స్ట్రెస్ని దూరం చేయడం ఎలా? దానికి సొల్యూషనే గుడ్ స్కూల్. ఈజీగా అర్థమయ్యేలా డిఫరెంట్ స్టైల్స్లో ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్స్ ఉన్నారు. ఇంపార్టెంట్ టాపిక్స్ని బుక్ మార్క్ చేసుకుని వాటిని క్విక్గా రివైజ్ చేసుకోవడానికి 1 minute ఎడ్యుకేషనల్ రీల్స్ కూడా ఉన్నాయి. గుడ్ స్కూల్, బెటర్ లెర్నింగ్, బెస్ట్ రిజల్ట్స్ ఫ్రమ్ క్లాసెస్ 6 to 10th. గుడ్ స్కూల్ యాప్ టెక్నికాలిటీస్ అండ్ దాని ఉపయోగాలు ఇవన్నీ మా టెక్నికల్ హెడ్ అండ్ వీళ్ళందరూ చెప్తారు. నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మేము పడ్డ కష్టం, దీని వెనకాల మా కష్టం, ఈ 5 ఏళ్ళ మా కష్టం ఒకటి. రెండోది, ఇది వాళ్ళ పిల్లలకి ఎట్లా ఉపయోగపడుతుంది ఈ రోజు ఉన్న పిల్లలకి, ఈ జనరేషన్కి అండ్ పోస్ట్ కోవిడ్ జనరేషన్. బేసికలీ పోస్ట్ కోవిడ్ ఉన్న ప్రాబ్లమ్స్, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ని ఇబ్బందులు అయినాయి అనే దాని మీద మేము పడ్డ కష్టం, దానికి వచ్చిన అవుట్కమ్, ఈ 2 విషయాలు చెప్తాను నేను. బేసికలీ ఇది 2017లో స్టార్ట్ చేసాం. 17, 18, 19 అలా స్టార్ట్ చేస్తూ వచ్చాం, లాంచ్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఉన్న కాంపిటేటివ్ వరల్డ్, కాంపిటేటివ్ ఇండియన్ సిస్టంలో ఇవాళ ఉన్న ఎడ్యుకేషన్ యాప్స్, ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎట్లా రన్ అవుతుంది దాని మీద మేము ఫోకస్ చేసి స్టడీ చేసి చేస్తా ఒక 3 సంవత్సరాలు పట్టింది. అంతలో కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా సిస్టమ్ అన్నీ మారిపోయినాయి. యూనో స్టూడెంట్స్ పర్సెప్షన్ టు ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఆ కోవిడ్లో నేర్చుకున్న వ్యవహారంలో ఇవాళ 2-3 విషయాలు మేము ఎస్పెషల్లీ ఫోకస్ చేసింది ఏంటంటే, ఇవాళ ఎన్నో ఇంటర్నెట్ ద్వారా వచ్చిన యూట్యూబ్ అండ్ ఆల్ ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి ఇవాళ. దాంట్లో పిల్లలు వెళ్తారు, చూస్తారు. బట్ మా యాపే ఎందుకు? ఎన్నో యాప్స్ ఉంటాయి, ఎన్నో ఇంటర్నెట్లో పోతే ప్రపంచం వరల్డ్ ఈజ్ ఓపెన్. మా యాపే ఎందుకు? మాది స్టూడెంట్కి ఎట్లా ఉపయోగపడుతుంది, దీని మీద ఫోకస్ చేసుకుంటూ వచ్చాం. రెండోది ఏమంటే, మాకున్న అంటే స్పెషలైజ్డ్ మేమేందంటే ఇట్స్ ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్ జనరల్ మనం మాట్లాడుకునేది. ఈ రోజుల్లో ఆ టైం అయిపోయింది. ఏంటంటే ప్యూర్ తెలుగు మాట్లాడినా కుదరదు, అండ్ ఇవాళ ఉన్న దాంట్లో ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడినా కుదరదు. ఎందుకంటే మనం అలా తయారైపోయినాం, ఇప్పుడు జనరేషన్ అట్టే అయిపోయింది. ఓకే, ఇవాళ ఉన్న సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, పెద్ద స్కూళ్ళు, ఎడ్యుకేషనల్ సిస్టంలో హైఫై ఇంగ్లీష్ ఉంటుండొచ్చు. మై ఫోకస్ ఇస్ లైక్ ఒక రూరల్ స్టూడెంట్, ఒక డిస్టిక్లో లైక్ ఒక ఆదిలాబాద్ స్టూడెంట్, ఒక శ్రీకాకుళంలో ఉన్న స్టూడెంట్, ఒక చిత్తూరు, ఒక మహబూబ్ నగర్, ఇలా రూరల్ స్టూడెంట్స్, ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, బికాస్ నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆర్డినరీ స్టూడెంట్ కూడా ఈజీగా అర్థమయ్యే దాంట్లో ఫోకస్ చేయడానికి చాలా టైం పట్టింది మాకు. దీంట్లోనే ఇంకోటి ఏం చేస్తామంటే, ఎస్పెషల్లీ వెరిఫైడ్ టీచర్స్, అంటే ఏ స్టూడెంట్ కెన్ చూస్ హిస్ టీచర్. తనకు అర్థమయ్యే విధంగా అలాంటి టీచర్ని వెతుక్కొని పట్టుకొని తను నేర్చుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ వీ డిడ్ యాక్చువల్లీ. దీస్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ యాక్చువల్లీ. అండ్ ఏంటంటే, ఈ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ సో కాల్డ్ నార్త్ ఇండియన్, దట్స్ కాల్డ్ ఇంగ్లీష్, హైఫై ఇంగ్లీష్ కాకుండా సింపుల్ లెర్నింగ్ ప్రాసెస్ తీసుకొచ్చాము. దానివల్ల ఈ గుడ్ స్కూల్ యాప్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ద్వారా ఫుల్ఫిల్ చేసిన ఎడ్యుకేషనలిస్ట్. నాట్ ఓన్లీ ఎడ్యుకేషనలిస్ట్, బట్ హీస్ ఆల్సో ద మాస్టర్ ఆఫ్ మార్కెటింగ్. 30 years of experience in marketing and business development. Great person with a great personality. I now invite Mr. Ajay Kumar Vemulapati to please come onto the stage. I request Rajesh, Marketing Manager of Good School app, to present him a bouquet. Welcome, sir.
సార్ వాట్ డూ యూ లవ్ ద మోస్ట్? ఐ లవ్ డాష్, అది మీరు ఫుల్గా చెప్పాలి. I think people have covered most of the things, but yes, if you were to ask me something, I would love children to have fun while learning. That's it. వావ్, దట్స్ రియలీ నైస్. అండ్ ఈ యాప్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? Yeah, when I was asked to come and say a few words about the app, I went through what this has to offer. And I found that there are quite a few good things which were already covered by Dr. Venkat Garu. But see, I want to say a few things about online learning. See, online learning has taken over our lives in a big way. Many reasons for that. Pandemic accelerated the whole thing. But beyond pandemic, it was always on the anvil. You had technology, the 5G, adoption of 5G made it easier for online learning to be ubiquitous, where you could teach from anywhere to any part of the globe. But pandemic sort of accelerated this whole thing. Pandemic changed our lives, all our lives in many ways, and one of the biggest impacts it had was in the learning. There are pros and cons. One of the pros, of course, have been sort of a democratization of education. You could get to learn from some of the best teachers from anywhere in the world. But then again, challenges where probably technology was not uniform throughout, and people in rural areas had problems of, getting the technology and the tools that enable them to learn. But then again, the cons, one big thing that the pandemic forced upon us is some sort of people becoming more inward. And Indian teaching always has been the Guru Shishya Parampara, we students are used to teachers in the classroom where they take care and talk to you and teach to you. So this online things made it very impersonal. There's no direct connect between the teacher and the student, This app, I suppose, that's what I learned, and what I'm really happy to see, sort of bridges that gap. It identifies good teachers, and you can select teachers based on peer reviews. I think that's one of the biggest assets of this app, than review-based this thing. And then it's not only online. You can choose to learn online or offline. It's your choice, importantly. And then, as I said, one of the things which I really want students to do is have fun while learning. See, learning should not be very regimented. It should not be a drudge on students. It should be fun. Children should look forward to going to school or to learn. And this sort of apps have, they sort of gamified it. It's pretty happy to see that gamification has been brought in, where children can do reels. See, children of today are a lot more creative in how they do. So they learn through reels. They can sort of create their own reels and upload. And this really thing is going to be one of the key differentiating factors of this app. And beyond that, of course, it's also about, learning through some sort of a challenge. You have quizzes at the end of each lesson. You have tournaments where you get incentivized and you earn points, and the points are redeemable. Imagine a child studies and then discovers that he has a 1,000 rupee app which he can sort of redeem on Amazon. That will only inspire him to do better. So all these features, I think, have made this app an amazing app, and I wish the team all success. Krishna Punnami here, Dr. Srinivasa Garu, Dr. Sama Vekadreddy Garu, I just heard how much effort has gone into the whole thing, 5 years. So I wish them all success, and I think I should hand over the mic to our chief guest here. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్టే. ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఇంకొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇంకొంచెం స్వేచ్ఛనివ్వాలి. ఖైదీ చేసి ఇంట్లో కూర్చోబెట్టకూడదు. ఓన్లీ పర్టిక్యులర్ సిలబస్కి కన్ఫైన్ చేసి పెట్టకూడదు. అండ్ దాట్ ఈస్ వాట్ Good School app is here to do. Well, now, let me call our chief guest, our special guest. ఇష్టముంటే ఎంత కష్టమైనా పడతారు. ఆయన ఫిల్మ్స్తో మనల్ని ఎడ్యుకేట్ కూడా చేస్తారు. ద రేర్ యాక్టర్, ద సెల్ఫ్ మేడ్ యూత్ స్టార్, హీరో ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఆనెస్టీ, స్వీట్ హార్ట్ విత్ పాజిటివ్ సోల్,
I now invite Adivi Sesh Garu to please come on to the stage. I request Suresh Garu, Head of Technology, to welcome him with a bouquet. సో వెల్కమ్ సార్. సో మీకు అన్నిటికన్నా ప్రపంచంలో ఇష్టమైంది ఏంటి? ఐ లవ్ డాష్, అది మీరు ఫిల్ చేయాలన్నమాట, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా. ఇలా మరీ స్పాట్లో పెడతారు అనుకోలేదు. ఓకే, వడ్ ఐ అంటే ఐ లవ్ ఎనీథింగ్. ఎనీథింగ్ కాదు, మీకు అన్నిటికన్నా ఇష్టమైంది, ప్రేమించేది ఈ ప్రపంచంలో ఏంటి? మై పేరెంట్స్. వావ్, దట్స్ స్వీట్. ఈ యాప్ గురించి ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్. యా, అంటే ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడచ్చు, పర్లేదు? షూర్ సార్, ప్లీజ్. నేనే మాట్లాడాలా? ఓకే. యాక్చువల్గా యూనో our relative Ramya and PK garu, when they first came and told me about the app, ఎడ్యుకేషన్ యాప్ అంటే ఓకే, యూనో పిల్లలకి మంచిదే కదా, హెల్ప్ చేసేదే కదా అని నేను కొంచెం సింపుల్గా ఆలోచించాను అనమాట దాని గురించి. నాకు ఎక్కడో వాళ్ళ ఉద్దేశం అంటే ఇంటెన్షన్ మ్యాటర్స్ కదా. ఈ యాప్ వెనకాల వాళ్ళ ఇంటెన్షన్ చెప్పేసరికి నేను కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను. బేసిక్గా ఒక జనరల్గా ఒక ఎమోషనల్ మనిషిని. నేను తీసుకునే ప్రతి డెసిషన్ కూడా నాకు ఎమోషనల్ మోటివేషన్ ఉంటే కానీ నేను చేయను. యూనో చాలా సందర్భాల్లో నేను చాలా మనీకి నో చెప్పిన మనిషిని, బికాస్ నాకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే ఐ ఫెల్ట్ దట్ ద ఎమోషన్స్ వర్ ఇన్ ద రైట్ ప్లేస్. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పారు. దే సెడ్ యూనో, మీకు గుర్తుందా, ఇప్పుడు నేను చిన్నప్పుడు మంత్లీ టెస్ట్ ఉన్నా, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉన్నా, లేదా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నా, పొద్దున్నే 3:30కి 4ంటికి లేచి అమ్మ స్కేల్ పట్టుకొని చదివించడం, ఇవి అవి గుర్తుంటే తప్పకుండా గుర్తున్నాను. ఎందుకు అంత పరిస్థితికి రావాలి? వాట్ ఇఫ్ దే వాజ్ సంబడి అలాంగ్ విత్ అమ్మ హెల్పింగ్ యూ అన్న దగ్గర స్టార్ట్ చేశారు. ఇదేదో బాగుందే అనిపించింది. చిన్నప్పుడు నేను వైజాగ్లో చదువుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ చాలామందికి మేము ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పాయింట్ చెప్పేదేదో తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో వాళ్ళు ఈజీగా దాన్ని అర్థం చేసుకోగలిగేవారు. బట్ చెప్పేది ఫస్ట్ ఒక చిన్న నాకు తెలుగులో మన మదర్ టంగ్లో వస్తే ఇంకా హెల్ప్ అయ్యేది అనమాట. దానికి కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. దెర్ ఇస్ అ ఇంగ్లీష్ ఆప్షన్ ఇన్ ది యాప్. సో ఎగ్జామ్ రాస్తుంది ఇంగ్లీష్ మీడియం స్కూల్ కన్నా ఈజీ టు అండర్స్టాండ్ మెథడ్లో దే క్రియేటెడ్ దిస్ ఇంగ్లీష్ ఆప్షన్. అది నాకు చాలా నచ్చింది. ఈ రోజున ఏంటంటే మనం అందరం మాట్లాడుకొని గ్రే ఏరియా, తెలుగు మీడియం అనుకుంటూ ఇంగ్లీష్ మీడియం అనుకుంటాం, కానీ ఇంగ్లీష్ మీడియంలో అక్లైమటైజ్ అవ్వడానికి తెలుగు మాట్లాడుతున్న హోమ్సే కదా పనిచేస్తుంది. అండ్ ఐ థింక్ ఈ పాయింట్ని వాళ్ళు మైండ్లో పెట్టుకొని యాప్ని డిజైన్ చేయటం, జెన్యూన్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మనం ఏదైతే ఇంట్లో ఫేస్ చేస్తామో మన పిల్లలతో, మన యంగర్ సిబ్లింగ్స్తో, వాటిని అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు డిజైన్ చేయటం అనేది నాకు బాగా నచ్చింది. సో దట్స్ వై ఐ agreed and wanted to be a part of the Good School app movement, and that's why I'm here. Wonderful. And I would want to say the same thing, like, you know, education ante all the time oka concept ni clear ga ardham ayyela cheppatam, ento complex concept aina sare pillalaki easy ga ardham ayyela cheppatam. And language should not be a barrier. Let it be films, let it be art, let it be music, let it be education. మ్యూజిక్, ఎనీ కైండ్ ఆఫ్. అంటే మేము తెలుగు సినిమాలు ఇంగ్లీష్లో తీసి చూడరండి, తెలుగు. సో యాజ్ ఐ వాజ్ సేయింగ్, సో అందుకని ఐ ఆల్సో ట్రూలీ అండ్ హార్ట్ఫుల్లీ లవ్ ద గుడ్ స్కూల్ యాప్. అండ్ ఇప్పుడు ఇది లాంచ్ అవ్వకముందే ఇట్స్ గెటింగ్ సో మచ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్. వై డోంట్ వీ లాంచ్ నౌ? సార్, షల్ వీ లాంచ్ ది యాప్? షూర్. లాంచ్ ఎలా చేయాలి? ఎస్, 1 minute.
request all of you to please be seated on the stage. Thank you. The man behind the unique idea, the man behind this app, the CEO of the Good School app. I now invite Mr. Vijay. And before telling about the app, I would like my colleague Ramya to run through the app once so that he can actually witness the app. Please run the app. Thank you. ఫస్ట్ వన్ అందరికీ చదువు ఒకేలా చెప్తే ఎలా అర్థమవుతుంది? గుడ్ స్కూల్ యాప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీచర్స్ విత్ డిఫరెంట్ టీచింగ్ స్టైల్స్ ఉంటారు. సో మనకు చాయిస్ ఉన్నప్పుడు ఆలస్యం ఎందుకు? గుడ్ స్కూల్ యాప్, బెటర్ లెర్నింగ్, బెస్ట్ రిజల్ట్స్. డౌన్లోడ్ నౌ ఫ్రమ్ క్లాసెస్ 6 to 10th. ఎగ్జామ్లో చదివినంత మర్చిపోతాం అని భయం ఎందుకు? గుడ్ స్కూల్ యాప్లో చెప్పే మెమరీ టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. గుర్తుపెట్టుకోవడం ఎందుకు? గుర్తుండిపోతుంది. గుడ్ స్కూల్, బెటర్ లెర్నింగ్, బెస్ట్ రిజల్ట్స్. డౌన్లోడ్ నౌ. చాయిస్ ఆఫ్ టీచర్స్ చాలా ఇంపార్టెంట్. ఒక టీచర్ ఫేవరెట్ ఉండొచ్చు, ఇంకొక టీచర్ స్ట్రిక్ట్ ఉండొచ్చు. ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ మై ఫేవరెట్ టీచర్. సో ఈ యాప్లో చూస్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, మెమరీ టెక్నిక్స్. అందరం ఎగ్జామ్స్ కోసం చదువుకుంటాం, కానీ గుర్తుండదేమో అని భయం ఉంటుంది. సో దానికోసం వీవ్ ఇంట్రడ్యూస్డ్ మెమరీ టెక్నిక్స్ అనమాట. సో ఎలా గుర్తుంచుకోవాలో కూడా ఆ టీచర్సే చెప్తారు. అండ్ ద మెమరీ టెక్నిక్స్ ఆర్ వెరీ క్రియేటివ్, స్టార్టింగ్ ఫ్రమ్ అ బాహుబలి స్టోరీ టు ఇట్ కెన్ బి ఎనీథింగ్. మీకు గుర్తుంటుంది అంతే ఆన్సర్. సో కెన్ యూ ప్లీజ్ ప్లే ది అదర్స్? మన స్టూడెంట్స్ని ఎగ్జామ్ రెడీ చేయడానికి చాలా మాక్ టెస్ట్ ఉన్నాయి. అకాడమీ ఎగ్జామ్సే కాకుండా కంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి, జేఈ, ఎంసెట్కి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. చదువులో వెనకపడదు. గుడ్ స్కూల్ యాప్తో ముందుకెళ్దాం. బెటర్ లెర్నింగ్, బెస్ట్ రిజల్ట్స్. డౌన్లోడ్ చేసుకోండి ఫ్రమ్ క్లాసెస్ 6 to 10th. సో బ్రిడ్జ్ కో అవన్నీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. యాక్చువల్లీ దే ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ ది యాప్. సో ఈ యాప్ ఉంటే మీరు అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదన్నది మా ఉద్దేశం. నెక్స్ట్ వన్ ప్లీజ్. సొంత భాషలో ఉండే కంఫర్ట్ ఇంకెక్కడైనా దొరుకుతుందా? మరి ఇంగ్లీష్తో పాటు మన తెలుగులో సిలబస్ చెప్పే గుడ్ స్కూల్ యాప్ కూడా అంతే కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా వెయిటింగ్ ఎందుకు? గుడ్ స్కూల్ యాప్, బెటర్ లెర్నింగ్, బెస్ట్ రిజల్ట్స్. డౌన్లోడ్ చేసుకోండి ఫ్రమ్ క్లాసెస్ 6 to 10th. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అండ్ మోస్ట్ ఫేవరెట్ కూడా. ఇదేంటంటే మన అంటే చిన్న చిన్న ఊళ్ళలో దే లూజ్ ది ఎడ్జ్ వెన్ దే కమ్ టు లార్జర్ సిటీస్. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండకూడదు. అదే కాకుండా వాళ్ళ గురించి స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మీకు నచ్చిన టీచర్స్ని మీరు పిక్ చేసుకోవచ్చు. సో నమ్మకం ఉన్నప్పుడు టెన్షన్ ఎందుకు? గుడ్ స్కూల్, బెటర్ లెర్నింగ్, బెస్ట్ రిజల్ట్స్. డౌన్లోడ్ చేసుకోండి ఫ్రమ్ క్లాసెస్ 6 to 10th. సో ట్యూషన్ టీచర్స్ దగ్గరికి మనం వెళ్తాం. ఇక్కడ ట్యూషన్ టీచర్సే మన దగ్గరికి వస్తారు. సో దాట్స్ దిస్. అండ్ ఆ ట్యూషన్ టీచర్ ఎలా ఉంటారు, ఏంటి, ఎలా చెప్తారు, మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, అవన్నీ కూడా కింద కామెంట్స్లో స్టూడెంట్సే రాస్తారనమాట. సో ఇట్స్ దట్ బ్యూటిఫుల్. సో దిస్ ఇస్ అబౌట్ ది యాప్. ఇది కాకుండా సో గేమిఫై చేసామన్నమాట ఈ యాప్ని యాక్చువల్లీ. సో టోర్నమెంట్స్ ఆడొచ్చు ఇందులో, ఎడ్యుకేషనల్ టోర్నమెంట్స్. ఆ ఎడ్యుకేషనల్ టోర్నమెంట్స్లో విన్ అయిన పాయింట్స్తో చాలా చాలా రివార్డ్స్ ఉంటాయి. యూ కెన్ రిడీమ్ ఆల్ దోస్ పాయింట్స్. రీల్స్ అందరికీ ఇష్టం. దట్స్ లైక్ ద ట్రెండీ థింగ్, రైట్? సో రీల్స్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్స్ దేర్. సో ఒక్కసారి యాప్లోకి వెళ్తే ఇట్ విల్ కీప్ యూ హుక్డ్. సో దిస్ ఇస్ అబౌట్ ది యాప్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ద హౌస్ ఇస్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ టు ఆల్ ద ప్రెస్. థ్యాంక్ యూ. Yes. సో యాప్ 24 hours రన్నింగ్లో ఉంటుందా? సో ఉంటే ఇప్పుడు ఒక లెసన్ కావాలనుకున్నప్పుడు ఆ లెసన్ ఎట్లా అడగాలి, ఎట్లా చెప్తారు, ఎట్లా వస్తుంది? Sir? Vijay garu. థ్యాంక్ యూ సార్. యాప్లో బేసిక్గాను మీకు 5 types ఆఫ్ టీచర్స్ ఉంటారు. కొంతమంది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో అంటే ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి వచ్చిన టీచర్స్ ఉంటారు. అదేవిధంగా రెగ్యులర్ స్కూల్స్లో వచ్చే టీచర్స్ రెగ్యులర్గా ఉంటారు. అలా కాకుండా తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం కలిపి చెప్పే టీచర్స్ కూడా ఉంటారు. సో ఈ టీచర్స్ అందరూ కూడాను మీకు రికార్డెడ్ లెసన్స్ ఆల్రెడీ ఉంటాయి వాళ్ళవి. సో మీకు నచ్చిన టీచర్ని, మీకు వీలుగా ఉండే టీచర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు వేరే టీచర్ కావాలి, హోమ్ ట్యూషన్ టీచర్ కావాలి, అసలు ఈ రికార్డెడ్ కాకుండాను నాకు డైరెక్ట్ టీచర్ కావాలంటే కనుక వీఆర్ ప్రొవైడింగ్ దమ్ వెరిఫైడ్ టీచర్స్. మీ టీచర్ని వెరిఫై చేసి మా ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళని అనుసంధానం చేస్తాము. దే క్యాన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ద టీచర్ అండ్ దే క్యాన్ హైర్ ద టీచర్ ఫర్ దెమ్సెల్స్. దే క్యాన్ చూస్ ద టీచర్ దేర్. అండ్ దిస్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఆల్సో. హోమ్ ట్యూషన్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ ట్యూషన్ జూమ్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ మా అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు. యా,
We speak in impeccable English. Probably that kind of English may not be followed by a local, semi-urban lo gani, లేకపోతే rural areas ఉన్న students gani, they are not able to follow that. They will not be able to follow that. What we are trying to do is we are trying to have a mix of teachers where they can choose the teacher depending upon their communication levels and their level of understanding. So these two are the things that we are taking into consideration. థ్యాంక్ యూ. ఎనీబడి ఎల్స్? సార్ ఆల్రెడీ మనకి ఇప్పుడు బైజూస్ లాంటి యాప్స్ ఉన్నాయి, దానికి గుడ్ స్కూల్కి వాట్ డిఫరెన్స్ ఏంటి సార్? Basic difference in, if you look at Netflix and AHA, ఎంత difference ఉందో అంత difference ఉంటుంది. This is for us. Even the marketing, we are having the local app here. This app is available only for Telugu state students. We are focusing on the local market. This is not for the national market. ఇప్పుడు మీరు మిగతా కాంపిటీటర్స్ ఎవరైతే చెప్తున్నారో, if you go and look at them, they will be having the app in English, Hindi plus English అంటారు వాళ్ళు. ప్యారా బచ్చో అవియా let us start the class అంటారు. But here, the teacher will start in the local language, which is very much easy for the student to get connected to the teacher. So that's the thing that we are bringing in, localization of the app. As simple as that. సార్ ఇందులో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయా, లేకుంటే పిల్లలు Yeah. టీచర్స్తో ఎలా కాంటాక్ట్ కావడానికి ఉంటుంది, వాళ్ళ సందేశాలు ఎలా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది? I'll tell you, according to the lesson plan, the lessons అన్నీ ఉంటాయండి. Shortly we will be able to show you the application also live. There is a problem with the Wi-Fi there. Okay, we will be casting the application also right now. Apart from that, what I am trying to tell you is that స్టూడెంట్కి ఎప్పుడు ఏం అవసరం అవుతుందో మనకు తెలియదు. ఆ అవసరమైన దానికి ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా విల్ బి హ్యావింగ్ ఎ రికార్డెడ్ వన్. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ విల్ రెగ్యులర్ అప్డేట్స్ విచ్ విల్ గో ఇన్ టు ద స్టూడెంట్స్. వాళ్ళ ఎక్సర్సైజ్ కావచ్చు, వాళ్ళ క్వశ్చన్స్ కావచ్చు, ఏదైనా సరే దట్ విల్ బి 24/7 అవైలబుల్ టు ద స్టూడెంట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక చాప్టర్ కావాలి, మ్యాథ్స్లో ఒక పర్టికులర్ చాప్టర్ మాత్రమే అర్థం కాలేదు స్టూడెంట్కి, హీ కెన్ హైర్ ఎ టీచర్ ఓన్లీ ఫర్ దట్ పర్టికులర్ చాప్టర్ ఫర్ couple of hours and get it done. If he is not able to follow a recorded course, he can go to the app, he can go to a verified teacher, mathematics teacher. He can either go to the teacher's place or he can call the teacher to his place or in online mode, and they can, directly have an interaction and get that, chapter explained by the teacher. డౌన్లోడ్ చేసుకోవడానికి పేమెంట్ ఏమైనా ఉంటుందా? Zero, sir. Zero. కానీ ఏ సర్వీస్ యూజ్ చేసుకోవాలన్నా there will be some charges. For example, if you are hiring a teacher, you need to pay the teacher directly. Okay, if you want to access recordings, you need to pay for that. Okay, దాదాపు కాస్ట్ ఎంత ఉండొచ్చు సార్? Cost, tricky question. To start with the introductory offer kinda we are launching at 7,919 rupees, sir. హలో సార్. That's per annum. సార్ లెట్ మీ నో, లైక్ హార్డ్ వర్క్ ఏం చేస్తుంటారు ఈ యాప్ కోసం డెవలప్మెంట్? అంటే స్టూడెంట్స్ని ఆల్రెడీ మీరు మాట్లాడారా, ఎలా అనిపించింది? అలాగే టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా. See, there are two things here. Always before launching any kind of application, we'll be doing the basic market gaps find చేయటని చూస్తాం. If you look at any kind of application, because of the meltdown అనుకోండి, లేదా due to the lull in the industry, particularly in the edtech industry, lot of applications were killed. దాదాపు ఆగిపోయింది. If you look at, even the biggest edtech companies, they're bleeding. Probably in the last 3 months or in the next 6 months, you will find only us coming into the market right now. You won't find any new players entering into the markets because the market is bleeding already. So, what we are trying to do is, we have analyzed the gap there. The biggest gap is that, ఎంతసేపు స్టూడెంట్కి చెప్తున్నాం కానీ వీఆర్ నాట్ ఎంగేజింగ్ ద స్టూడెంట్ విత్ అప్లికేషన్. దట్స్ ద బిగ్గెస్ట్ గ్యాప్. ఓకే, మీరు ఏ కాంపిటేటర్ అయినా తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, సమ్ వన్ విల్ టెల్, దే విల్ లిసన్. వెరీ లెస్ ఎంగేజ్మెంట్ ఇస్ దట్. Even if you look at the live classes, there will be nothing less than 100, 200, 300, 500 students attending the same class. So virtually there is no engagement of the student and the teacher. Here for the first time in India, what we are trying to do is, we are providing verified teachers. Verified teachers, very, very important. You can't get duped by the teachers. If you look at, the market right now, 90% of the teachers are filled with engineering students and unqualified teachers. So, wall teachers and చెప్పుకుంటారు కానీ they are not teachers, they are tutors more or less. Here what we are doing is, we are getting the teacher database, we are calling the teacher, we are validating the teacher, we are certifying the teacher, and we are taking the entire onus of delivering from the teacher. ఇప్పుడు పేరెంట్ డబ్బులు కట్టేసి టీచర్ రాలేదనుకోండి క్లాస్కి, we are taking the responsibility of fulfilling the sessions also, which no app is doing right now. So, there is a full-fledged app where we can give any kind of solution for the student that he asks for. So, Sesh sir, this is for you. You completed your education in abroad కదా. సో అంటే ఈ యాప్ చూసాక మీకు అనిపించిందా, అంటే స్టాండర్డ్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి, అంటే
అంటే యాక్చువల్గా మా చిన్నప్పుడు ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ అప్పటికి ఇంకా ఇంటర్నెట్లు ఇవి అవి. కానీ ఐ థింక్ నాకు బిగ్గెస్ట్ థింగ్ నచ్చింది ఏంటంటే అండి, సార్ చాలా క్లియర్గా కన్సైజ్గా చెప్తున్నారు. కానీ నేను ఒకటి రియలైజ్ అయింది, పిల్లలకి ఒకటి చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి టాకింగ్ యాట్ దెమ్ కాదు, టాకింగ్ విత్ దెమ్ ఉండాలి. సో ఇప్పుడు ఎప్పుడైతే వీ విల్ ఫైండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సర్టిఫైయింగ్ ద టీచర్ అంటున్నారు అంటే ఏంటి, అదొక బ్లూటిక్, ఒక బ్లూటిక్. అది ఒక టీచర్ బ్లూటిక్ ఇచ్చి ఈ టీచర్కి వచ్చింది ఇది, ఈ టీచర్కి ఉన్న రివ్యూస్ ఇవి, మేము చూసుకున్నాము, మేము పట్టించుకున్నాము. సో అందుకని పిల్లలకి ఈయన కరెక్ట్గా చెప్తారు, డైరెక్ట్గా పర్సనల్ క్లాసెస్ కూడా తీసుకుంటారు, ఈ టీచర్ ఈ మ్యామ్ తీసుకుంటారు అనేది ఆ పర్సనల్ కేర్ ఉంది చూసారా, అది ఉంటే నాకు కూడా బాగుండేది అని అనిపించింది. థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్? సార్ ఈ యాప్ తయారు చేయడానికి మీరు టీచింగ్ ఉన్న అనుభవం ఏంది మీకు? ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల? See, I am from the EdTech industry for the past 10 years, and I was ably supported by Mr. Venkat Reddy, Mr. Krishna, and our own Sinana all the time. Thank you for them. And they believed in that passion. Like, okay, if you ask them, we have a team of SMEs, we have a team of educators, we have academic heads from IITs and everything. But at the end of the day, someone has to fuel the dream. Okay, having a dream is very easy. Someone has to fuel the dream. And I really thank my people for, believing in that particular dream and fueling it. Thank you once again on the stage. Thank you. Any more questions? యాప్కి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఏమన్నా కస్టమర్ కేర్ నెంబర్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? Yeah, we have a full support team, sir, which will assist them at any point of time for any kind of grievances or any kind of complaints or any kind of issues that persist. We'll be taking care of that. ఇప్పుడు స్టూడెంట్కి కావాల్సిన సబ్జెక్ట్ ఆ సెర్చింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మీరు స్టూడెంట్స్కి ఏ విధంగా సజెస్ట్ చేస్తారు? సింపుల్ అయితే ఇప్పుడు టీచర్ ఇప్పుడు స్టూడెంట్స్కి లైవ్లో చెప్పడం 1-2 సార్లు చెప్తేనే కొందరు స్టూడెంట్స్ నేర్చుకోలేరు. అలాంటిది ఇప్పుడు ఈ యాప్ ద్వారా సో మెనీ టైమ్స్ కావాల్సిన సబ్జెక్ట్ ఆ స్టూడెంట్స్ చూసి నేర్చుకునే అడ్వాంటేజ్ ఏమన్నా ఉండబోతుందా? ఏం చెప్తారు స్టూడెంట్స్? We are not trying to be a replacement for any kind of school or teachers. We are trying to be a supplementary for the school. Like స్కూల్లో 40 మంది స్టూడెంట్స్ కూర్చొని ఉంటారు, క్లాస్లో కూర్చొని ఉంటారు. వాళ్ళకి మళ్ళీ అడగాలంటే భయం, అదే మళ్ళీ వినాలంటే భయం, ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవ్వాలంటే భయం. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ లాంచ్ చేసేటప్పుడు వీ హ్యావ్ కమ్ అప్ విత్ 10th క్లాస్ మోడల్ పేపర్స్. ఓకే, 10th క్లాస్ మోడల్ పేపర్స్ మొత్తం కూడా ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేలాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, నీకు 80 మార్క్స్ రావాలంటే ఏం చదవాలి, 100 మార్క్స్ రావాలంటే ఏం చదవాలి, 60 మార్క్స్ కనీసం పాస్ అవ్వాలంటే ఏం చదవాలి. దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ హూ డోంట్ ఈవెన్ టచ్ బుక్స్ టిల్ దే కమ్ టిల్ దే కాన్ఫరెన్స్ ద ఎగ్జామినేషన్స్. సో అట్లీస్ట్ పాస్ అవ్వాలి, ఆ 60% కావాలన్నా 50% కావాలన్నా ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి లాస్ట్ 5 డేస్లో 6 డేస్లో, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్. That's for them. If you want to have 100%, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. What are the questions that you need to be prepared kind of thing. And everything, unfortunately our academic head, is not in the station today. He missed his flight. Okay, and he is an IITian for himself and he is in industry for the past 30 years. He is a senior person. So, we have well prepared, మొత్తం at the end of the day, we have an objective of స్టూడెంట్కి ఏదైనా కావాలని యాప్లోకి వస్తే మాత్రం we are making sure that he gets the solution. And if he doesn't get the solution today, definitely he'll be getting that solution tomorrow. And to support it, we have our own studios. We are not sourcing the content from anywhere. We have our own studios and we prepare our own content. We hire our own teachers, either on consulting basis or full-time basis. We actually verify the content and we certify the content, and then only it will be released in the market. So there is no chance of any kind of, misinformed content going into the market. And again, for the same kind of content, we are going with multiple teachers. And we are trying to ensure that the student will get, the teacher of his choice. ఐదుగురు కూడా నచ్చకపోతే కనుక we'll be keeping on pushing the teachers again and again till he likes. Thank you. లాస్ట్లీ Yes. సార్ ఇది రూరల్ పీపుల్కి రీచ్ అవ్వడానికి ఎంతవరకు వెళ్తుందంటారు? అంటే సిటీలో అయితే ఇట్ విల్ కంప్లీట్లీ గో బట్ రూరల్కి వచ్చేసరికి there is a lot of brainstorm happened in terms of pricing. Pricing, if you look at our competitors, big competitors, we cannot really call them competitors because we have our own way of doing it. We are trying to be thoda hatke and trying to do the things. But if you look at the competitors,
the price that we are charging for the student is ranging between 700 rupees to 1000 rupees per month. And for that, he'll be getting daily updates, he'll be getting a lot of tournaments to get engaged. And when we talk about tournaments, we are talking about only academic tournaments, which focus on the foundation programs, which focus on NTSC programs, which focus on Olympiads, which focus on artificial intelligence courses or coding courses. Not only the school curriculum, we are trying to fulfill the student ambition in any kind of other learning that he choose to. Okay, so we are trying to fulfill that as well. So the pricing part, is very key to go into the rural market as well as semi-urban market. So, we are pricing it somewhere between 700 to 800 rupees per month, okay, to make it accessible to, the down level like. Thank you. Any more questions? You may please raise your hand if you have any questions. All right, thank you. I hope andariki unna doubts anni clear ayipoyayani. And now Ramya Garu will take us through the app and give us a demo of how to use it. And then you have choice of all these subjects. So ila recorded lessons untai. We'll play one for you as a sample. ఒక పర్టికులర్ ప్లేస్ లో రెయిన్ఫాల్ ఎంత వచ్చింది దే హావ్ గివెన్ అంటే పర్టికులర్ అండ్ ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ ప్లే చేస్తుంటే కింద అదే సబ్జెక్ట్ మీద ఉన్న రిలేటెడ్ టీచర్స్ కూడా అపియర్ అవుతారు. సో విచ్ ఇస్ వై వీఆర్ సేయింగ్ చాయిస్ ఆఫ్ టీచర్స్. యూ కెన్ చూస్ హూ యూ వాంట్ టు లెర్న్ ఫ్రమ్. దెన్ వీ హ్యావ్ క్లిప్స్. లెర్న్ అయిపోయింది, నెక్స్ట్ ఇస్ క్లిప్స్. ఇందాక చెప్పిన ఎడ్ రీల్స్ కాన్సెప్ట్ అనమాట ఇది. What is rain? Rain basically looks like water falling from the sky. But how does that even happen? When water evaporates due to the heat of the sun, it turns into water vapor. These water vapors, when they cool and condense. సో ఇవి ఎడ్ రీల్స్. మనం ఎన్ని రీల్స్ చూసుంటాం అసలు రోజు. ఇవి మీ పిల్లలు కూడా చేసి అప్లోడ్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు అప్రూవల్. దే విల్ గో త్రూ అన్ అప్రూవల్ ప్రాసెస్. ఈ టెస్ట్ తీసుకున్నారు అంటే 1000 మెంబర్స్లో మీ ర్యాంక్ ఏది అనేది కూడా అపియర్ అవుతుంది అక్కడ. వీఆర్ ర్యాండమ్లీ పుట్టింగ్. సో డోంట్ సే గుడ్ స్కూల్ యాప్ క్రియేటర్స్ ఫెయిల్డ్ ఇన్ ద టెస్ట్. ర్యాండమ్గా పెడుతున్నాం. సో అలా వస్తుంది. Yeah, so it says 3/10 fail మేము. And then you can go wrong answer ఏది, right answer ఏది. రాంగ్ ఎందుకైందని కింద వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో దట్ వే యూ టేక్ అ టెస్ట్, యూ నో ద స్కోర్, సో యూ హ్యావ్ టు స్టడీ అగైన్ టు గివ్ ద టెస్ట్ అగైన్. సో ఇట్స్ వెరీ ఎంగేజింగ్ అనమాట. అండ్ 1000లో మనం 999 ర్యాంక్ అయితే 1 నెల రావాలని ట్రై చేయాలి. సో దట్స్ ద హోల్ కాన్సెప్ట్. అండ్ tournaments and tutors we're launching in next few days. This is the app. Exams ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇవి లాంచ్ చేయట్లేదు. ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ విత్ టోర్నమెంట్స్. అక్కడ అన్ని రకాల గేమ్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇట్స్ అ వెరీ వెరీ యూజర్ ఫ్రెండ్లీ యాప్. ద యూఐ ఇస్ వెరీ వెరీ సిమిలర్ టు వాట్ వీ ఆల్ యూజ్ ఆన్ డైలీ బేసిస్. సో ఎవరికి ఏం కష్టం లేకుండా ఇంక్లూడింగ్ రూరల్ ఆడియన్స్ కెన్ యాక్చువల్లీ యూజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యాప్ గురించి ఇంత నేర్చుకున్నాం. ఇప్పుడు యాప్ నుంచి నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ ఆన్ యువర్ ఫోన్. చిన్న యాప్, పెద్ద ఇంపాక్ట్. గుడ్ స్కూల్ యాప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. ఎమోషనల్ కనెక్ట్ తనకి మాకు అయిపోయింది. A picture, please. The team picture, actually. Thank you. కొంచెం
ఫోటోలు తీసుకున్నాయా వాళ్ళు ఫోటోలు దిగని ఓకే సార్ యాప్ గురించి చెప్పండి, ఎలా అనిపించింది? మీరు స్పెషల్గా చూసారు కదా ప్రైమ్ లైన్ దగ్గర. ఓకే రోల్. స్టార్ట్ చేసండి మీరు. ఏమో ఓకే చెప్పండి, అడగండి. యాప్ గురించి ఎలా అనిపించింది? గైజ్ గుడ్ స్కూల్ యాప్ నాకు ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యాప్. దానికి రీజన్ ఏంటంటే మన పిల్లలకి అర్థమయ్యేటట్టుగా ఈజీ టు యూజ్లా ఉంది. చిన్న ఎడ్యుకేషనల్ రీల్స్ అన్నారు, ఆల్ యూట్యూబ్లో షార్ట్స్ చూసినట్టే అనిపించింది. కాకపోతే ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు చెప్తున్న ప్రతి విషయంలో, చేస్తున్న ప్రతి పనిలో కూడా పిల్లలు బాగుండాలని ఒక తపన ఉంది. సో దానికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి నేను ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా. ముఖ్యంగా చాలామంది పిల్లలు మన ఊళ్ళలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఉన్న ఇంట్లో మనం తెలుగు భాష మాట్లాడతాం, మన మాతృభాష తెలుగు కాబట్టి నేర్పే పాఠం కొంచెం తెలుగుతో పాటు ఉంటే మనకు కూడా హెల్ప్ అవుతుందనే ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళ కోసమనే ఇంగ్లీష్ ఆప్షన్ పెట్టారు. తెలుగులో అందంగా నేర్చుకుంటారు, ఇంగ్లీష్లో అందంగా ఎగ్జామ్ రాస్తారు. సార్ అడవి చిన్నప్పుడు చదువుకునే ఇందులో టాపర్ మీరు అంటే నేను ఫస్ట్ 2 years ఇక్కడే చదువుకున్నానండి, వైజాగ్లో సెయింట్ మేరీస్. కొంచెం సైన్స్లో బాగానే స్ట్రాంగ్ ఉండేవాడిని. ఎంత స్ట్రాంగ్ సైన్స్ అంత వీక్ మ్యాథ్స్ అనమాట. సో ఇప్పటికి కూడా మనం ప్రొడక్షన్ సైడ్ దిక్కకూడదు సినిమాలకి, యాక్టింగ్ సైడ్ ఉంటే బెటర్. మ్యాథ్స్ అంటే బాగా భయం అండి. డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనిపించింది. మరీ 36 కాకుండా ఒక 50-60 వస్తుందేమో అని నమ్మకం వచ్చింది ఇమ్మీడియట్గా. నాకు నచ్చిందండి. అంటే బేసిక్గా ఫస్ట్ వాళ్ళు చెప్పగానే మనం అందరం లాగానే అరే ఓకే మన రెగ్యులర్ స్టాండర్డ్ బైజూస్ లాంటిదే కదా ఇది కూడా అనుకున్నాను. కానీ ఒక్కొక్క మాటలో వాళ్ళు చెప్పిన విధానం, ఆ ఎడ్యుకేషనల్ రీల్స్, మన పక్కింటి ఆంటీయే మనకి ఇలా చేయొచ్చు అని ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ నేర్పడం, పక్కింటి పిల్లలు మనకి ఇలా చేయొచ్చు అని ఒక ఇంగ్లీష్ ఎస్సే విషయం చెప్పడం బాగా నచ్చింది నాకు. సార్ యాడ్ షూట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లవ్లీ, వెరీ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ని తెచ్చి కల్పించారు. సో దట్ వాజ్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఒక వెరీ ఫ్యామిలీ బేస్డ్ యాప్, ఫ్యామిలీసే చేశారు, ఫ్యామిలీస్ కోసం. అంటే ఆ పాయింట్ నచ్చిందండి. మీరు అడిగారు కదా ఇందాక, అంటే లైవ్లో చెప్తారు అంటే అదొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూనో అందరూ ఒకేలా నేర్చుకోరు. అందరి పిల్లలకి కొంతమందికి స్ట్రిక్ట్గా చెప్తే అర్థం అవుతుంది, కొంతమంది సాఫ్ట్గా చెప్తే అర్థం అవుతుంది, కొంతమంది జోకులతో చెప్తే అర్థం అవుతుంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీచర్స్ని పరిచయం చేయటం, ఆ చెప్పిన టీచర్ వాళ్ళ క్లాస్ నచ్చితే ఆ టీచర్ తోటే ప్రైవేట్ లెసన్ చెప్పించుకోగలగటం చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. సో ఆ పాయింట్ నచ్చింది. గూఢచారి 2 ప్రీ ప్రొడక్షన్ నడుస్తుందండి. అండ్ నెక్స్ట్ ఒక ఆస్కర్ ఫిలిం ఇండియన్ రీమేక్ హిందీ తెలుగులో అనౌన్స్ చేయబోతున్నాం త్వరలో. ఈ 2 సినిమాలు 24లో వస్తాయి. అంటే మీరు బుక్ చేసుకోవాలండి. మనం ఒక అపాయింట్మెంట్ ఊబర్ని బుక్ చేసుకున్నట్టు ట్యూటర్ని బుక్ చేసుకోవాలి. సో మనకు రెగ్యులర్గా అలవాటు అయ్యే థింగ్స్నే మనం బయట ఎలా చేస్తామో కార్స్కి కానీ యూట్యూబ్కి కానీ అదే మనం ఈ యాప్లో చేయొచ్చు ఎడ్యుకేషన్ కోసం. థ్యాంక్ యూ. ఏ ఛానల్కి? హాయ్ గాయ్స్, నేను మీ అడవిశేష్. V3 ఛానల్కి శ్రీరామనవమి శుభాకాంక్షలు.